నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ శ్యామ్ గారు ఉన్నారు. ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్రంలో చాలా అంశాలు కూడా చర్చకు వస్తున్నాయి. వారి యొక్క విశ్లేషణ కూడా తెలుసుకుందాం. జై భారత్ రమణమూర్తిపై జరిగిన దాడిని, అలా ఆ తర్వాత జరుగుతున్న తతంగాన్ని, కేసు పెట్టిన అరెస్ట్ కాని విధానాన్ని ఎట్లా చూస్తారు? అంటే ఇదే దాడి మేరే వాళ్ళు ఎవరైనా చేస్తే, ఇప్పుడు మేము అంబేద్కర్ ఫ్యాషన్ ఓకే అంటే నాకు కూడా కొట్టాలనిపించింది బ్రదర్. నేను ఎవరన్నారో తెలియదు, నా దృష్టికి వచ్చింది. ఇట్లా ఇవ్వడంటే వాడిని కొట్టాలి, తిట్టాలని అనిపించింది. కానీ ఈ దేశంలో ఒక రాజ్యాంగం ఉన్నది, ఈ దేశంలో ఏమంటారు న్యాయ వ్యవస్థలు, పోలీస్ యంత్రాంగం, వీటిని కట్టుబడి డెమోక్రసీలో నిరసన మాత్రమే తెలియజేయాలి, భౌతిక దాడులు చేయకూడదంటే ఆ బీజేపీ నాయకుడు అన్నాడనంటే బీజేపీ ఆఫీస్కి ముట్టడిపోయినాం మేమంతా. ఇప్పటికీ నా దగ్గర వీడియోస్ ఉన్నాయి. తీసుకొని పోయి మమ్మల్ని అరెస్ట్ చేసి ఎక్కడో వదిలేసారు. బీజేపీ ఆఫీస్కి ముట్టడిపోయాను. నాకు కోపం వచ్చింది, మేము కొట్టలే. మా సమ్మక్క సారక్కల్ని పైనుంచి ఊడిపడ్డరు వ్యాపార దేవతలు అంటే కూడా నాకు కొట్టాలనిపించింది. కానీ నా చేతులకు ప్రజాస్వామ్యం అనేటువంటి ఒక సంఖ్యలు పడ్డాయి కాబట్టి, ఎందుకంటే డెమోక్రటిక్ పద్ధతులను బుద్ధి చెప్పాలంటే రోడ్లెక్కి నిరసన తెలియజేసినాం. ఇలా మా కులాలని, మొన్న గౌడాలను తిడితే, మా యాదవన్నలు తిడితే కూడా మాకు కొట్టాలి, తిట్టాలని అనిపించింది. చెప్పులు తీసుకొని దాడి చేయాలని మేము చేయలేదు. రమణమూర్తి గారి పైన అంటే చట్టాలను ఉల్లంఘించి ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం ఒకటి ఉందనేటువంటి సోయి లేకుండా దాడి చేశాడంటే దీన్ని ఒక తీవ్రవాద భావజాలంగా చూడాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఇది రాజ్యాంగం పైన జరిగినటువంటి దాడిగా చూడాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఇది రమణమూర్తి గారి పైన జరిగినటువంటి దాడి కాదు, రాజ్యాంగం పైన జరిగినటువంటి దాడి. మాట్లాడేటువంటి వ్యక్తుల నోరులు నొక్కేయడం కోసం చేసినటువంటి దాడి. ఒక రకంగా కావాలనే ఇంటెన్షనల్గా చంపడం కోసం వచ్చారు, హత్య చేయడం కోసం వచ్చారు. కింద మనుషులను పెట్టుకొని, కత్తులను పెట్టుకొని పొడవడానికి వచ్చారంట ఇలా మాట్లాడేటువంటి వ్యక్తులపైన. మరి ఇటువంటి సంఘాలను నిషేధించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీదనే ఉంటుంది. కాబట్టి మేమేమంటున్నాం అంటే, మీరు అన్నట్టు రమణమూర్తి గారి పైన దాడి చేసినటువంటి మూకలే మహాత్మా గాంధీని చంపాయి. రమణమూర్తి గారి మీద దాడి చేసినటువంటి ఈ భావజాలం ఉన్నటువంటి మూకలే మన చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ గారి పైన దాడి చేశారు. రమణమూర్తి గారి పైన దాడి చేసినటువంటి భావజాలమే మందుల సామేల్ గారు. మంత్రాలు అర్థం కావట్లే అంటే ఒక ఎమ్మెల్యే, ఒక ప్రజాప్రతినిధి అయినా, ఈ రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉన్నటువంటి క్యాబినెట్లో ఒక ఎమ్మెల్యే అయినా ఆయన ఇంటి మీదకి దాడికి పోయారు. ఇలా ఎవరి మీద పడితే వాళ్ళ మీద దాడి చేస్తూ ఉన్నారంటే ఇది ఒక ఉగ్రవాద, ఒక భావజాలం కలిగినటువంటి వ్యక్తుల వెనకాల ఎవరున్నారనేది మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ పార్టీలు, ఈ రాజకీయ నాయకులు వీళ్ళకు నూరిపోస్తూ ఉన్నారు. మీరు ఇలా మాట్లాడే వాళ్ళని కొట్టండి, ప్రజాస్వామ్య విలువల గురించి బోధించే వాళ్ళని కొట్టండి, చంపండి, పొడవండి. ఎవరైనా సరే సమ్మక్క సారక్కలంటే కొట్టండి, జై భీమ్ అంటే వాళ్ళ మీద కేసులు పెట్టండి, జై బీసీ అంటే వాళ్ళని కొట్టండి, కమరోళ్ళు కులం పేరుతో తిట్టండి, కింది కులాలు గుళ్ళకు రావద్దని అవమానించండి అనేటువంటి భావజాలాన్ని నింపిపోసేటువంటి వ్యక్తులే ఈరోజు భగవత్ స్వరూపులైనటువంటి రమణమూర్తి గారి మీద దాడి చేశారు. నేను ఆదిశంకరాచార్యుల వాళ్ళని చూడలేదు, నేను రమణ మహర్షి గారిని చూడలేదు, నేను రామానుజుల వారిని చూడలేదు. కానీ వారి దగ్గరికి వెళ్తే వాళ్ళ ముగ్గురు నాకు కనపడతాను. అంత గొప్ప వ్యక్తి ఆయన. ఎప్పుడు కూడా పరమతం మీద ద్వేషం నింపలే ఆయన. మంత్రము దాని తాత్పర్యం చెప్పినటువంటి గొప్ప మహానుభావుడు. పిఎన్ మూర్తి సార్ అని ఉంటుండే శైవ తత్వాన్ని బోధిస్తాడు. ఆ సార్కు బ్రాహ్మణ పూజారి తను, అంటే అవన్నీ తెలుసు, అర్చన పూజ ఇదంతా నాకు తెలియదు కదా. మేము ఆర్డర్ మా గుళ్ళకి రానిలేదు కదా, మేము మాలమాది వాళ్ళం ఊరవతలు వెళ్ళి వేయబడ్డ మాకు తెలియదు. కాబట్టి సార్ ఈ మంత్రం దీని అర్థం ఏంటి సార్ అంటే ఇది చాలా ఇలాంటిది అలాంటిది అని చెప్పి అటువంటి మహానుభావుడి పైన దాడి చేశారంటే వీళ్ళ భావజాలం. ఇది గుజరాత్, ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రాలలో ఎక్కువ దళితులపైన దాడి చేస్తూ ఉంటారు. ఆ సంస్కృతి ఇక్కడ తెలంగాణలో బ్రాహ్మణులపైన దాడి చేయడానికి పూనుకున్నారు. వాళ్ళు ఇక్కడ కూడా కాదు బ్రదర్, రాయలసీమ నుంచి వచ్చారు. రాయలసీమ అంటే ఎంత గొప్ప, రతనాల సీమ. గోరెటి వెంకన్న నన్ను నా తల్లి రాయలసీమ రతనాల సీమ అని పాట రాసిండు గోరెటి వెంకన్న. అక్కడ వేమన్న పుట్టిండు. అటువంటి రాష్ట్రంలో పుట్టినటువంటి నువ్వు తెలంగాణకు బతుకు తెరకు వస్తే ఈ తెలంగాణ తల్లి నిన్ను ఆదరించింది. ఇక్కడ గాలి పీలుస్తున్నావు, ఇక్కడ బోధింటున్నావు. నువ్వు హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి ఒక ఆధ్యాత్మిక గొప్ప వేత అయినటువంటి రమణమూర్తి గారి మీద దాడి చేస్తావా? గోండా చెప్పు, నీకు ఎంత ధైర్యం ఉండాలి? పక్క రాష్ట్రం నుంచి బతుకొచ్చి ఈ మొత్తం ఈ కరాటే, కుంఫు, వీళ్ళు బ్యాచ్, ఇటు పక్క ఆడవాళ్ళు ఉంటారు, వీళ్ళు మొత్తం వెస్ట్ గోదావరి. నాకు ఆ రాష్ట్రం పట్ల నాకేం వ్యతిరేకత లేదు. కానీ ఆ రాష్ట్రాన్ని మీ రాష్ట్రంలో పెట్టుకోరిపోయి ఆడపోయి చంద్రబాబు నాయుడిని లేకపోతే పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేసుకొని పోయి మా రాష్ట్రంలో మీకేం పని? అక్కడ ఆటలు సాగవు, అక్కడ సాగవు. మరి పట్టుకుపోయి అక్కడ మత మార్పిడి జరుగుతాయంటారుగా, ఆడిపోండి. మీరు ఎవర్రా ముఠా మొత్తం? మా తెలంగాణ 10 ఏళ్ల నుంచి పొద్దున్న లేతే హిందూ, ముస్లిం, క్రిస్టియన్, దళితులు, మాలోళ్ళు, మాదిగోళ్ళు పంచాయలు పెట్టుడు, మసీదులను కూల్చేస్తాడు, మందిరాలను కూల్చేస్తా, చర్చిలు కూల్చేస్తా, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్య వాతావరణాన్ని ఖరాబ్ చేస్తా, సమ్మక్క సారక్కలను తిడతా, అంబేద్కర్ని తిడతా, ఎస్సీ ఎస్టీలను అవమానిస్తా. ఈ ముఠా మొత్తం ఎవరు బ్రదర్? వీళ్ళంతా వీళ్ళొక మత ఉన్మాదులు.
మా దగ్గర ఉన్నటువంటి గొప్ప సంస్కృతిని పాడు చేయడానికి ఇటువంటి దుర్మార్గులను ఉసిగొలిపి తెలంగాణ నేల మీద మత పంచాలు పెట్టడానికి ఏమంటారు వదిలారు. దాంట్లో భాగమే నిన్న ఎప్పుడు మన బీఆర్కే న్యూస్ లైవ్ డిబేట్లో జరిగినటువంటి రమణమూర్తి మీద చేసినటువంటి దాడి. ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని నుండి ఏం నేర్చుకోవాలి, అలాగే ఏం జరగాల్సిన అవసరం ఉంది? దాడుల కల్చర్ అనేది ఎక్కడ కూడా ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. దీన్ని ఫుల్ స్టాప్ పడాలంటే ఏం జరగాలి? ఇప్పుడు కాదు ప్రధాన పత్రికలు చెప్పొచ్చో చెప్పకూడదో ఈ ఏబిఎన్ రాధాకృష్ణ ఏందా ఒక వ్యాసం కూడా రాయిపోతుంది. ఈనాడు ప్రధాన పత్రిక ఎటు పోయినావు? మాదే చూడండి, వెలుగు, చీకటి, ఈ పత్రికలు ఒకటి కూడా ఎందుకు రాయలేదు? పెద్ద పెద్ద ఛానల్స్, మార్వాడి ఛానల్, ఆయన పేరు ఉంటుంది కదా, బ్రాహ్మణ వ్యక్తి ఒక యాంకర్ ఉంటారు, బ్రాహ్మణ భరత ఏం పేరు, బ్రాహ్మణుల మీద దాడి చేస్తే భగవంతుడి మీద దాడి చేసినట్టే కదా. మరి ఏదో తెలుగు కదా అది హిందీ. ఏదో పొద్దున్న వేస్తే మత పంచాలు వస్తూ ఉంటాయి, అలా ఈ ఫేస్బుక్లో నీళ్ళు వస్తూ ఉంటాయి. మావాడు పంపించున్నాడు 3 సార్లు. మరి ఆయన ఎడిపోయినా పెద్ద మనిషి అద్దాలు పెట్టుకుంటావు. నువ్వు బ్రాహ్మణ పుట్టినావు కదా, బ్రాహ్మణులపైన దాడి జరిగింది కదా, ఖండించినవా? దాడులు తప్పు కదా, లైవ్లో చెప్పు తీసుకొని కొట్టాడు కదా, తప్పు కదా ఇది. ఆయనేమో వేరేది కాదు కదా, వేరే వాళ్ళు నచ్చరు కదా నీకు, తెలంగాణ నచ్చదు నీకు. పాకిస్తాన్ అవమానిస్తే ఖండించవు, డిబేట్లు పెట్టవు. పాకిస్తాన్తో బంగ్లాదేశ్ ఏమంటారు పాకిస్తాన్ విడదీసినట్టు తెలంగాణ ఆంధ్రాని విడదీసిరంటే నువ్వు డిబేట్లు పెట్టవు. రమణమూర్తి గారి పైన దాడి జరిగితే డిబేట్లు పెట్టవు. చిలుకూరు బాలాజీ టెంపుల్ రంగరాజన్ పైన దాడి జరిగితే డిబేట్లు పెట్టవు. అంబేద్కర్ బతుకున్నప్పుడు కాల్చి చంపుతా అన్న వేదోని మీద పోరాటం చేసినావు, మమ్మల్ని అరెస్ట్ చేసిరు కానీ వాని మీద డిబేట్లు పెట్టవు. గుళ్ళకి రానియలేదు. మన కరీంనగర్లో మాదిగోళ్ళు 200 మంది మా మాదిగన్నల్ని గుళ్ళకి రావద్దు, బోనాలు ఎత్తుకోవద్దు, మా మహిళ పడతాయి అన్నారు, దాని మీద డిబేట్ పెట్టవు. నిన్ననే యాదవ్ అన్నలు తిట్టారు, దాని మీద డిబేట్ పెట్టవు. గౌడ్ అన్నలు తిట్టారు, దాని మీద డిబేట్ పెట్టవు. ఏంది ఆటో వెనకాల ఏదో ఉంటే చర్చ. ఇంతకుముందు బ్రదర్ అడిగాడు ఆటో విషయంలో నిన్నటువంటి పెద్ద నడుస్తుంది. ఆటో వెనకాల మతం గురించి ఒక రాశారు, జై శ్రీరామ్ అని రాస్తూ కూడా మతం ఒక్కటే ఉంటుంది, అలాగే మతం మారిస్తే తండ్రిని మార్చినట్టే, ఒకటే తండ్రి ఒకటే మతం ఉండాలి, అది హిందూ మతం లాగా పోర్ట్రేట్ చేసేలాగా ఉన్నదని బీజేపీ కానీ హిందూ సంఘాలు కూడా అతన్ని దగ్గర పిలిచి సన్మానం కూడా చేస్తున్నారు. ఎట్లా చూస్తారు? మరి అదేవిధంగా ఏమంటారంటే మా దళితుల పైన మాదిగల పైన దాడి చేస్తే ఎందుకు పిలవలేదు? పక్కనే 15 కిలోమీటర్లు కదా, ఇట్లా పిలిస్తే పలుకుతాడు వాణి సంజయ్ అన్న. మరి ఎందుకు పిలవలేదు? తప్పు, అయ్యో మీకు జరిగింది, మీరు కూడా హిందువులే, మా బంధువులే, మన గొల్లెకు రానిపోవడం అనేది చాలా ఏమైనటువంటి చర్య అని ఎందుకు ఖండించలేదు బ్రదర్? ఎందుకు ఖండించలేదు? అంబేద్కర్ని తుపాకీ తీసుకొని కాలుస్తాంటే ఎందుకు ఖండించలేదు? బ్రదర్ చెప్పండి. మేమేమంటున్నామంటే అలా ఎవరు చేసినా తప్పే, మేము దాన్ని ఖండిస్తున్నాం. మావాడు జై భీమ్ అని కారు వెనకాల రాసుకుంటే మొత్తం గీతలు గీసిపోయారు బ్లేడ్తో. జై భీమ్ అని కారు వెనకాల రాసుకుంటే కారు అద్దాలు పగలగొట్టి గీతలు గీసిపోయారు. చూద్దామంటే అక్కడ సీసీ కెమెరాలు లేవు. ఎంత దుర్మార్గం! కాబట్టి వాళ్ళు ఎవరైనా ఎంక్వైరీ చేస్తే ఒక భావజాలం ఉన్న వ్యక్తులని తెలిసింది, కానీ మేము ఎలిగేషన్ చేయలే, కేసు పెట్టలేదు. ఎందుకంటే ప్రాపర్ ఎవిడెన్స్ లేకుండా ఏం మాట్లాడకూడదు. కాబట్టి ఇలా నువ్వు నీకు నచ్చింది నువ్వు రాసుకో, జై శ్రీరామ్ రాసుకో, జై భీమ్ రాసుకో, జై బీసీ రాసుకో, నువ్వు ఏమైనా రాసుకో. చాలామంది కులం పేర్లు రాసుకుంటా ఉంటారు వెనకాల. మేమేమంటున్నాం అంటే తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ తెలంగాణ పేరు రాసుకోవాలి, జై తెలంగాణ అని రాసుకోవాలి, ప్రాంతేతరుడు గో బ్యాక్ అని రాసుకోవాలి, జై సమ్మక్క సారక్కలు అని రాసుకోవాలి, ఇక్కడ కాళోజీ గారి పేరు రాసుకోవాలి, ఇక్కడ జయశంకర్ సార్ పేరు రాసుకోవాలి. ఈ అస్తిత్వమే ఊపిరిగా బతికినటువంటి వీరాది వీరులు చాలామంది ఉన్నారు, రాసుకోవాలి. మీకు మత విశ్వాసాలు ఉంటే మీకు ఏ దేవుడు నచ్చితే ఆ దేవుడు, మీరు యేసు ప్రభుని రాసుకోండి, జై యేసు అని రాసుకోండి, జై శ్రీరామ్ అని రాసుకోండి, జై అల్లా అని రాసుకోండి, జై ఏమంటారు ఏదైనా రాసుకోండి. కానీ అలా ఎవరైతే దాడి చేశారో అది తప్పు, ఖండిస్తున్నాం. కానీ మిగతా వాటిని కూడా జై శ్రీరామ్ అని ఒకటి దాన్ని ఎందుకు ఖండిస్తారు? మేము దాన్ని కూడా ఖండిస్తున్నాం. మిగతా జై భీమ్ అని రాసుకుంటే కారద్దాలు పగలగొట్టిరండి వెనకాల. మేమేమంటున్నాం ఈ సందర్భంగా, తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండ కులాల ప్రజలారా, ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలారా, మీరందరూ జై భీమ్, జై పూలే, జై తెలంగాణ అని రాసుకోండి. ఎన్ని దాడులు చేస్తారో చూడండి వీళ్ళు. మరి వాటిని ఎందుకు ఖండించడు? కేంద్ర మంత్రి గారు బండి సంజయ్ గారు ఖండించాలి కదా, ఖండించడు. ఎందుకు ఖండించడు? కాబట్టి ఇది ఒక రకమైన వివక్షత. అంతా మత పంచాయతీలు పెట్టడం కోసం వాళ్ళ చిన్నదాన్ని భూతద్దంలో పెట్టి చూస్తారు. వాళ్ళ గురించి ప్రతిదీ వాళ్ళకి మత కోణంలో కనపడుతుంది. మన మైనర్ బాలికపై మానభంగం చేసిన ఆయన ఏ మతం అయినా బ్రదర్ చెప్పు బ్రదర్. కాబట్టి ప్రతి దాంట్లో మతం ఎత్తుకుతే మెజారిటీ తప్పులు మనయే కనపడతాయి. కాబట్టి అవి కాదు, చిన్న తప్పును భూతద్దంలో పెట్టి చూడాలి, వాళ్ళ మీద నూకాలి, రాజకీయ లబ్ధి పొందాలి. అందుకే రమణమూర్తి గారు మంచి స్పష్టంగా చెప్పిండు, మీకు దేవుడికి రాజకీయ పార్టీకి ఏం సంబంధం అండి, మీరు రాజకీయ నాయకులు అన్నారు.
కాబట్టి మేము ఏమంటున్నామంటే అటువంటి చేసే వాటిని మేము సమర్థించాం. ఆ దాడులు ఏవైతే దాడి చేస్తే వాళ్ళు మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కానీ ఈ చిన్న చూపు మానుకోవాలి. మా కులాల మీద, మా మాదిగోళ్ళ మీద, మా మాలోళ్ళ మీద, మా బీసీల మీద, మా యాదవన్నల మీద అమనా బూతులు తిడితే నువ్వు ఆడిపోయినావు కేంద్ర మంత్రి గారు. నువ్వు బీసీ అంటావు కదా, ఎక్కడికి పోయినావు బండి సంజయ్ గారు? మా గౌడన్నలని తిడుతూ ఉంటే సోషల్ మీడియాలో అండరాని బూతులు అంటూ ఉంటే ఎక్కడికి పోయినావు? కాబట్టి ఈయన భావజాలం ఏంటి అర్థమైపోయింది కదా స్పష్టంగా. కింది కులాలని, కింది దేవుళ్ళని, సమ్మక్క సారక్కని తిడితే ఖండించాడు. ఓకేనా? ఒక దేవుడిని మాత్రం తిడితే ఖండిస్తాం. మేము ఆ దేవుని తిట్టినా ఖండిస్తాం, ఏ దేవుని తిట్టినా ఖండిస్తాం. ఎందుకు ఖండించడం మీరు ఆయన్ని అడగండి. ప్రతి అంశానికి ప్రశ్నించే సెక్యులర్లు ఎందుకు, సెక్యులరిస్టులు ఎందుకు పాత బస్సులో జరుగుతున్న ఇవాళ స్కూల్లో ప్రధానంగా సక్సెస్ స్కూల్లో ఖురాన్ను బోధించేలాగా హోంవర్క్ ఇచ్చిన విషయంలో మాత్రం ఒక్కరు కూడా ఎందుకు మాట్లాడలేరు అని కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నిస్తున్నారు. ఆయన బొమ్మను మరి ఎవరు వద్దంటారు? కాదు బ్రదర్, నేను ఏమంటున్నా, కేంద్రంలో అధికారంలో ఉండేది మీరే. ఓవైసీ మీద చర్యలు తీసుకో, మేము వద్దంటున్నా. సల్కం చెరువు అంటారు కదా, దాని మీద కొట్లాడు, మేము వద్దంటున్నావా? నువ్వు కొట్లాడు, మా పార్టీ కూడా పిలుపుని మేము కూడా వస్తాం. మల్లారెడ్డి మీద కొట్లాడదాం, ఆయన మీద కొట్లాడదాం. మల్లారెడ్డి సూరారం చెరువులో మొత్తం డెంటలు, మెడికల్, ఈ విమానాలు, ఫ్లైట్లు పోతాయిగా. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజా ఏమంటుందా? అదేనా? అది మొత్తం చెర్లనే చెర్ల కట్టుడు కాదు, చెరువులనే కాలేజీ ఉన్నది. సిఎంఆర్, మల్లారెడ్డి ఇవన్నీ ఉన్నాయి. ఆ సల్కం చెరువును కూల్చేద్దాం, దీన్ని కూడా కూల్చేద్దామని డిమాండ్ చేద్దాం. మీ పార్టీ మేము కూడా రాజకీయ పార్టీగా మేము వస్తాం, మీరు పిలుపునియండి. చాలు. సెక్యులరిస్టులుగా అంట, సెక్యులర్ కుక్కలంట, సెక్యులర్ కుక్క. అందరిని గౌరవించాడు సెక్యులర్ కుక్క. ఒక మతాన్ని భుజాన్ని వేసుకొని పరమతం మీద నింపించాడు దేశభక్తుడు. ఇది మన దౌర్భాగ్యం. ఈయన మన నాయకుడు. ఈయన వల్ల వీళ్ళకు మళ్ళీ అధికారం కావాలి, మేము వస్తాం చేస్తాం అంటారు. ఎట్లా వస్తారు చెప్పు? మీరు వస్తే మైనర్ బాలికలపైన రేపులు చేస్తారు, మీరు వస్తే నిందితుల్ని 9 రోజులు దాచి పెడతారు. అధికారంలోకి వస్తే ప్రతి ఒక్క హిందూ విద్యార్థులందరూ కూడా స్కూళ్ళలో బొట్టు పెట్టుకునేలాగా ఒక చట్టాన్ని కూడా తీసుకొస్తాం, కఠినంగా నిబంధనలు తీసుకొస్తామని కూడా అంటున్నాను. మా తాత పెట్టుకున్నాడు బొట్టు, మా అమ్మ ఇప్పటికీ పెట్టుకుంటుంది బొట్టు. సారీ, మా నాయన చెప్పినప్పటి నుంచి బంద్ చేసింది. మా నాయన పెట్టుకున్నాడు, మా తాతలు, మా ముత్తాతలు, మా పెద్దమ్మలు, మా చిన్నమ్మలు బీజేపీ పుట్టక ముందు నుంచి బొట్టు పెట్టుకుంటారు వాళ్ళు. వీళ్ళు ఏది కొత్తగా వచ్చి మాకు చెప్పేది? బీజేపీ పుట్టక ముందు నుంచి, ఆర్ఎస్ఎస్ పుట్టక ముందు నుంచి మా తాతలు, ముత్తాతలు, ఆళ్ళతాతలు మా తాత ఈ దేశం మూలవాసి. మా తాత సిగ్గిన ఉన్నాడు. ఆయన నుంచి మొదలు పెడితే నా వరకు రేపు పొద్దున నా పిల్లలు కూడా మేము సమ్మక్క సారక్కల బొట్టి, ఎల్లమ్మ పోషమ్మల బొట్టే పెట్టిపిస్తాం. మేము మంచిదే కదా, ఆయన కొత్తగా మాకు వచ్చి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు పెట్టుకో ఫస్ట్ సమ్మక్క సారక్కల బొట్టు. ఆ మారవాడలో గుజరాత్లో పెట్టు. వాళ్ళు అసలు దేవుళ్ళని మొక్కరు. ఆ చిన్నజీర స్వామికి సమ్మక్క సారక్కల బొట్టు పెట్టు. మన ప్రసాదం తీసుకుపోయి తింటాడో అడుగు. మన సమ్మక్క సారక్కల ప్రసాదం తీసుకుపోయి కొని పోతాం. రమ్మను మన పండగల బిలు, మార్వాడలో బిల్లు కొన్ని పోతాం, సాకపోతాం. మన గ్రామీణ దేవతల కల్చర్ని ఎందుకు గౌరవించారు అడగాలి. అది చేత కాదు. అది చేస్తాం మత పంచాయలు పెడతానికి. నువ్వు ఓసి నువ్వు ఇద్దరు కలిసి మీరు కొట్టుకోండి, మాకేం బాధలేదు. మీరు ఈ రాష్ట్రంలో పుట్టిన దరిద్రుడు. ఒకళ్ళు తడి చెత్త అయితే ఒకళ్ళు పొడి చెత్త. బండి సంజయ్ తడి చెత్త అయితే ఓవైసీ పొడి చెత్త. వీళ్ళిద్దరూ మతోన్మాదులు. ఈ 2 రాజకీయ పార్టీలను ఓడించండి. హిందూ ప్రజలారా, మన బంధువులారా, మన ఆది హిందువులారా, మన పురాతన హిందువులారా, ఈ డూప్లికేట్ నకిలీ హిందువులు నమ్మకండి. వీళ్ళు ఇన్ని మాట్లాడతారు కానీ 200 కోట్లు స్కామ్ జరిగిందండి రామ మందిరంలో. ఎందుకు మాట్లాడరు నాకు అర్థం కాదు. 200 కోట్లు అండి. అక్కడ ఉన్నటువంటి హిందువులు మొత్తం నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారి ఫోటోలను చెప్పులు తీసుకొని కొడుతూ చోరే అని మాట్లాడుతూ ఉన్నారు. ఒక ఆయన అయితే ఒక పెద్ద ఆఫీసర్ స్టేట్మెంట్ పాస్ చేసాడు, ఈ డబ్బులు ఆర్ఎస్ఎస్ కార్యాలయంలోకి పోయినాయి అన్నాడు. 200 కోట్లు తెలుసా? మరి వాడికి సమాధానం చెప్పాలి కదా. హనుమంతుడు గుడి వరంగల్లో కూల్చేస్తే మాట్లాడరు వీళ్ళు. పృథ్వీవన పోయిండు. ఎందుకు పోరు? ఎందుకు మాట్లాడరు వీళ్ళు? ధర్మం పేరు మీద, దేశం పేరు మీద భూములు కబ్జాలు చేయడం, దేవుళ్ళ గుడిలో ఉన్నటువంటి వేసినటువంటి డబ్బుల్ని మింగేయడం, ఈ ధర్మం దేశం అనబడుతుందా? అన్ని ప్రజలు పసిగడుతున్నారు. తస్మాత్ జాగ్రత్త. మీరు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ పంచాయతీలు పెడతాం, ప్రజా సమస్యల పైన మేము కొట్లాడమంటే ప్రజలన్నీ పసిగడుతున్నారు. మేము ఇప్పి చెప్తా ఉన్నాం. మీ పని కథం. మీరు కార్పొరేటర్లు కదా, వార్డు నెంబర్లు కూడా గెలవరు. థ్యాంక్ యూ. మొత్తంగా మతం పేరు మీద మొత్తానికి ప్రజల్ని రాజకీయంగా, భావోద్వేగంగా రెచ్చగొట్టి రాజకీయంగా అభివృద్ధి కావాలనే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఆర్థికంగా సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలందరూ కూడా ఇవన్నీ గమనిస్తున్నారు. ఎన్ని చేసినా కానీ, ఎంత రెచ్చగొట్టినా ప్రతిరోజు తప్పకుండా ఎన్నికల్లో మాత్రం ఎవరైతే రెచ్చగొడతారో, ఎవరైతే మతం పేరుతో ప్రజల్ని కూడా ఇబ్బందులకు గురి చేస్తారో వాళ్ళకైతే మాత్రం తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారని కూడా తెలంగాణ షామ్ అంటున్న సందర్భం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ మసూన్తో సతీష్ దిశ టీవీ, హైదరాబాద్.